మరణానంతర సంప్రదాయ ఆచారాల సందర్భంగా సూర్యలంక సముద్ర స్నానానికి వచ్చే దళిత క్రైస్తవ కుటుంబాలకు కనీస వసతి సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ను కోరుతూ దళిత సంఘాల ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. సూర్యలంకలో ఒక చిన్న విశ్రాంతి గృహాన్ని నిర్మించి వారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు బాపట్ల జిల్లా కలెక్టర్ గారిని ప్రజా సమస్యల వేదికలో ఈరోజు కలవడం జరిగింది. ప్రధానమైనటువంటి సమస్యలు కొన్నిటిని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అదేమిటంటే బాపట్ల జిల్లాలో దళిత క్రైస్తవులు వారి కుటుంబాల్లో ఎవరైనా చనిపోయినప్పుడు సముద్ర స్నానాలకు వచ్చి రాత్రుల్లో బస్టాండ్లోనో రైల్వే స్టేషన్లో పడుకుని నిద్ర చేసి వెళ్ళిపోతారు. అలా పడుకున్నప్పుడు పోలీసు వారు వచ్చి వారు నిద్రపోయేటువంటి వాళ్ళు లేపి వాళ్ళ అడ్రస్లు అన్నీ అడిగి అనుమానాస్పదంగా వాళ్ళని తీసుకెళ్లి స్టేషన్ల కాడ కూడా తీసుకెళ్లి కూర్చోబెట్టే సందర్భాలు ఉన్నాయి. అందుకని మేమేం అడిగామంటే గతంలో ఉన్న కలెక్టర్ గారిని కూడా అడిగాం, ఒక రూమ్ కట్టించండి సూర్యలంకలో, ఆ రూమ్లో అక్కడే స్నానం చేసి ఆ రూమ్లో నైట్ పడుకుని పొద్దున్నే వెళ్ళిపోతారని చెప్పాం. అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. కానీ దిగువస్థాయి అధికారులు ఏ విధంగా పట్టించుకోలేదు. మరలా ఈరోజు కలెక్టర్ గారు కలవగానే పంచాయతీరాజ్ వారికి ప్రత్యేకంగా చెప్పి ఇమీడియట్గా దళిత క్రైస్తవులు వాళ్ళ ఆచార పద్ధతిగా నిర్వహించుకున్నటువంటి ఒక రూమును కట్టి వాళ్ళకి ఇవ్వమని కూడా చెప్పారు. వారికి అభినందన తెలియజేస్తున్నాం. అదే మాదిరిగా బాపట్ల జిల్లా కలెక్టర్ గారు చాలా స్పీడ్గా యంత్రాంగాన్ని కదిలిస్తున్నప్పటికీ కూడా దిగువ స్థాయి అధికారులు మాత్రం ప్రజల పనులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇవాళ బాపట్ల, పిట్లవారిపాలెం, కర్లపాలెం మండలంలో రెవెన్యూ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒక చిన్న సర్వే చేయడానికి కూడా, ల్యాండ్ సర్వే చేయడానికి సర్వే చేస్తున్నటువంటి అధికారులు రోజు వాయిదాలేసి నెలల పడంతరం తిప్పుతూ ఉన్నారు. అయినా కూడా మరలా వస్తూనే ఉన్నారు బాధితులు. మరి ముఖ్యంగా కొత్తగా వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు ఆమె రాగానే భీమవరంపాలెం వెళ్ళి విజిట్ చేసింది. కానీ మేము ఏం చెబుతున్నామంటే అధికారులు కూడా కులం ఉంది, కులం లేకపోతే ఎట్టివారిపాలెం, మూర్తిలక్ష్మి నగరు, అంబేద్కర్ నగరు, వెంగళవిహారు, డిఎంపల్లి రకరకాల ప్రాంతాల్లో దళితులు నివాసం ఉన్న ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ వెళ్ళి అక్కడ కుక్కలు ఎలా ఉన్నాయి, కుక్కల బెడద ఎలా ఉంది, అదే మాదిరి డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది, శానిటరీ సెక్షన్ ఎలా నడుస్తుందో చూడకుండా అగ్ర కులాలు, ఆధిపత్య కులాలు, సంపన్న వర్గాలు ఉన్న కాడికి వెళ్ళటం వల్లే మాకు నష్టం జరుగుతుంది. అందుకని మున్సిపల్ కమిషనర్ గారు రోజు ఉదయం ఒక కాలనీ, సాయంత్రం ఒక కాలనీ విజిట్ చేసి మా దళిత పేదల నివాసం ఉన్న ప్రాంతాలని వెరిఫై చేయమని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. సానుకూలంగా స్పందించారు. అధికారుల్లో ఉన్నటువంటి కుల దురంకారం పోవాలి, సమస్యను పూర్తిగా అడ్రస్ చేయాలి, సమస్యలు చూడాలి. అది చిన్నదా పెద్దనే కాదు, ఎక్కడెక్కడో రేపాల నుంచి, ఎక్కడెక్కడో మాటు నుంచి, దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి వారి సమస్యల్ని చూడకుండా వాయిదాలేస్తూ మరలా కలెక్టర్ గారికి చెడ్డ పేరు తీసుకొస్తా ఉన్నారు దిగువ స్థాయి అధికారులను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్.